మనం ఇప్పటి వరకు భగవద్గీత మొదటి అధ్యాయంలోని 40వ శ్లోకం వరకు ఆ శ్లోకాల అర్థాలను మరియు అవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను ఇంతకుముందు వీడియోలలో తెలుసుకున్నాం. ఇప్పుడు 41 నుంచి 46 వరకు మిగిలిన 6 శ్లోకాల అర్థాలను అవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో అలాగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 41వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు, కృష్ణ, అధర్మం పెరిగినప్పుడు కుటుంబంలోని స్త్రీల రక్షణ గౌరవం దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితుల్లో సమాజంలో వర్ణసంకరం ఏర్పడుతుంది. అంటే విలువలు తగ్గిపోయి కొన్ని కుటుంబ తరాలు నాశనమైపోతాయి అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. ఒక ఇంటిలో ధర్మం, విలువలు, నైతికత అనేది లేకపోతే ఆ ఇంట్లో పిల్లలు, స్త్రీలు మరియు కుటుంబ విలువలు కూడా మొత్తం పతనమైపోతాయి. ఒక్క తప్పు నిర్ణయం భవిష్యత్ తరాలకు హానిని కలిగిస్తుంది. నేటి కాలంలో మనం ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నాం. కుటుంబాల్లో గొడవలు, గౌరవం లేకపోవడం, తెగిపోతున్న సంబంధాలు, విఫలమైన పెళ్ళిళ్ళు, వీటి అన్ని ఆధారంగా పిల్లలపై మానసికంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ అర్జునుడు చెప్పేది కూడా అదే. కుటుంబ వ్యవస్థ దెబ్బతింటే సమాజం కూడా దెబ్బతింటుంది అని. 42వ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, కుటుంబం చెడిపోతే అది నరకానికి దారితీస్తుంది. మన పూర్వీకుల సాంప్రదాయాలు, విలువలు, కర్మలు అన్నీ నశించిపోతాయి. అంటే మన పూర్వీకుల సాంప్రదాయాలు అంటే విలువలు, బాధ్యతలు, గౌరవం, నడత, నడవడిక, ఇలా వీటిని కోల్పోతే ఆ ఇంట్లో శాంతి అనేది ఉండదు. నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. తరం మధ్యన అంతరం, బాధ్యత లేని జీవన విధానం, నైతిక విలువల పతనం, పెద్దల మాట వినకపోవడం, కుటుంబం అంటే అసలు ఏమాత్రం విలువ లేకపోవడం, ఇవన్నీ కూడా అర్జునుడు చెప్పిన కులక్షయం వల్ల వచ్చే విపరీతాలు. 43వ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, ఈ కుటుంబ నాశనం వల్ల జాతి ధర్మం, కులధర్మం అంతమవుతాయి అని అంటున్నాడు. ఇక్కడ జాతి అంటే ఒక మనిషి క్యారెక్టర్, అంటే ఒక ఇంట్లో వాళ్ళ స్వభావము, వాళ్ళ విలువలు, వాళ్ళ నడవడి, వాళ్ళ సద్గుణాలు, ఇవి కోల్పోతే కుటుంబం అనేది తన అసలు రూపాన్ని కోల్పోతుంది. ప్రస్తుతం మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. నైతికత క్షీణించడం, కుటుంబాన్ని చిన్నచూపు చూడడం, ఎటువంటి సంస్కారం లేకుండా పెరుగుతున్న పిల్లలు, బంధాలలో బాధ్యత తగ్గిపోవడం, ఇవన్నీ కూడా అర్జునుడు చెప్పిన జాతి ధర్మం. అంటే ఒక మనిషి క్యారెక్టర్ దెబ్బతింటే ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. 44వ శ్లోకంలో అర్జునుడు అంటున్నాడు, జనార్దన, కుటుంబ విలువలు నశించినప్పుడు అందుకు కారణమైన ఆ మనుషులు నరకంలో పడతారని శాస్త్రం చెప్తుంది. అంటే కుటుంబ విలువలు లేదా కుటుంబ ధర్మం అనేది అంతరించిపోతే మనుషుల్లో ఒంటరితనం పెరుగుతుంది. మనిషికి మధ్యన నమ్మకం కోల్పోతారు. ఒకరిపై ఒకరికి గౌరవం పడిపోతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి. ఇవన్నీ సహజంగా జరిగే పరిణామాలు. ఈ కాలంలో మనం కొంతమందిని చూస్తున్నాం. ఓ కుటుంబం కూలిపోతే ఆ వ్యక్తి ఒక రకమైన డిప్రెషన్లో పడిపోతాడు, మానసికంగా నరకాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ అర్జునుడు చెప్పిన నరకం ఇదే నరకం. ఇక 45వ శ్లోకం, అయ్యో, మనం ఎంత పాపం చేస్తున్నాం, రాజ్యసుఖం కోసం మన స్వజనులనే చంపడానికి ముందుకొచ్చాం మనం అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. అంటే మనిషి తనకు సమస్యలు వచ్చినప్పుడు తనను తానే ప్రశ్నించుకోవాలి. మన లాభం కోసం మనం ఎవరిని దెబ్బతీస్తున్నాం, మన ఈగో కోసం మనం ఎవరిని బాధ పెడుతున్నాం, మనం ఏదో లక్ష్యాన్ని సాధించాలని మనలో ఎవరిని కోల్పోతున్నాం, ఇవి ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పటి ప్రపంచంలో డబ్బు కోసం విలువలు మర్చిపోతున్నారు.
కెరియర్ కోసం కుటుంబాన్ని మర్చిపోతున్నారు. రిలేషన్షిప్స్ అన్నిటినీ కూడా అవసరానికి ఉపయోగించుకుంటున్నారు. ఈగో కోసం ప్రేమను కూడా దూరం చేసుకుంటున్నారు. అర్జునుడు ఇక్కడ అందుకే చెప్తున్నాడు, స్వార్థం కోసం స్వజనాన్ని కోల్పోవడం పెద్ద పాపం అని. ఇక 46వ శ్లోకం. కౌరవులు నన్ను నిరాయుధుడిగా చేసి చంపినా నాకు మంచిదే. నేను వారిని చంపడం కంటే కూడా వాళ్ళు నన్ను చంపడమే మంచిది అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. ఇది అర్జుని యొక్క తీవ్రమైన ఎమోషనల్ స్థితి. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు తన బాధ్యతల నుంచి పారిపోవాలనిపిస్తుంది. మనం తీసుకునే తప్పు నిర్ణయాలు కూడా మనకు సరైనవిగానే కనిపిస్తాయి. బలహీనతనే మన ధర్మంగా మనం భావిస్తాం. ఇక్కడ అర్జునుడు హింస చేయడం కంటే కూడా నేను చనిపోవడమే ధర్మమని అంటున్నాడు. అంటే ఇది అర్జుని మనసు కుంగిపోయిన స్థితి. ఈ కాలంలో కూడా బంధాలు దెబ్బతిన్నప్పుడు, కుటుంబంలో ఒత్తిడి ఉన్నప్పుడు, మనం మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఎక్కువగా ఆలోచించినప్పుడు మనలో చాలామందిని ఇక్కడ ఉండడం కంటే పారిపోవడమే బెటర్ అని అనుకుంటూ ఉంటాం. ఇదే స్థితి అర్జునుడిది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ అన్ని శ్లోకాల అర్థాలను ఒక్క మాటలో చెప్పాలి అంటే కుటుంబం, కుటుంబ విలువలు, ధర్మం, కుటుంబ గౌరవం ఇవి నాశనమైతే వ్యక్తి, కుటుంబం, సమాజం ఇలా అన్నీ నాశనం అవుతాయి.